ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇగో నేను చేపల కర్రీ చేయబోతున్నాను. చేపల ఇగురు అన్నమాట. ఇగురు చేయబోతున్నాను నేను. ఈ సముద్రం చేపలు ఇవి. ఇక చూడండి, ఇవి సముద్రం చేపలు అన్నమాట. ఇవి ఇట్లా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇక దీంట్లో కారం 4 స్పూన్లు కారం వేస్తున్నాను. పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేస్తాను. కారం కూడా, ఉప్పు కూడా వేసేస్తాను. కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకుని కలుపుకోవాలి. వాళ్ళకి కావాల్సిన పదార్థాలు, ఇది చేపలకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపొరక, కొంచెం టమాటా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగ, ఇలాచి, కొంచెం ధనియాలు, గసగసాలు కొంచెం, అంతే. ఇట్లా కావాల్సినవి. ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్, కొంచెం ఉల్లిపొరక వేసి టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటా కూడా వేసి మగ్గనివ్వాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసి కొంచెం గరం మసాలా, ఇవన్నీ ధనియాలు, జీలకర్ర పొడి అవన్నీ వేసుకో, చెక్క, లవంగ, వేసేసి బాగా కొంచెం వేసుకోవాలి. బాగా మగ్గినాక కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఇగరనివ్వాలి. కొంచెం ఉడకనిస్తే కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇట్లా కొంచెం వాటర్ పోసి దగ్గరికి రానివ్వాలి. బాగా దగ్గరికి రానిచ్చి కొత్తిమీర వేసి దింపేసుకుంటే అయిపోతుంది. ఉడకనివ్వాలి. ఉడికినా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఇట్లా దగ్గరికి అవనివ్వాలి. బాగా దగ్గరికి అయ్యి కొంచెం ఆయిల్ పైకి వచ్చేవాళ్ళు. కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది చేపల కూర. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. కూరలు నచ్చితే చూడండి, బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చేపలు ఇగురు పెట్టాను ఈరోజు నేను. చింతపండు వేయకుండా ఇగురు పెట్టాను. అది సముద్రం చేపలు.